మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్మికుల వేతనాల పెంపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను గుర్తించి వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. पेपर वाला केर का क्या इनका जरिए हेलो अंदर लाइन पेपर वाला కూడా పాలు పోషిలే కావాలి. తీసిన ఒకటి తీయకుండా ఒకటి మంచినీళ్ళు కూడా పోయారు మనకు రేవంత్ రెడ్డి కార్మికులకు జీతాలు పెంచడం వలన గత పాలకులు 10 సంవత్సరాల నుండి ఒకనాడు కూడా కార్మికులకు వాళ్ళ వేతనాలు పెంచలేదు. ఈ ప్రజాపాలన రాగానే మనకు 200 ఉచిత కరెంటు ఇవ్వడం 200 ఉచిత కరెంటుకి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. మరియు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు ప్రజల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కూడా కార్మికులకు జీతాలు పెంచడం అంటే చాలా ఘనకార్యము. ఇంత జీతాలు పెంచినందుకు మా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మొన్ననే ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తే సమ్మె జరగనీయకుండా సమ్మె ఆపి మీ డిమాండ్స్లన్నీ మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ను కూడా అంగీకరించడము ఈ ప్రజాపాలనలో జరుగుతుంది. కానీ ఇంతకుముందు ఉన్న పాలకులు అదే ఆర్టీసీలను నెలల కొద్దిగా ఆ సమ్మెలు చేసి వాళ్ళ కోరికలు మాత్రం తీర్చలేదు. ఏంటంటే అప్పుడు ఖాళీ మాటలతోనే ప్రభుత్వం నడిపించారు. వాళ్ళు ఓన్లీ ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ చేతలు లేవు కానీ మాటలు చెప్తారు. ఇప్పుడు కూడా చేతలు లేవు, వాళ్ళు మాట్లాడికే మనల్ని మభ్యపెట్టి వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ ఈరోజు కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మేము ఈ కార్మికులకు వేతనాలు పెంచడంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. సామాన్యునికి ఏ రకమైనటువంటి మేలు చేయాలి, అటువంటిది కనీసం ఆలోచించే స్థితిలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం లేదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడు చిన్న మరి వీధి వ్యాపారాలు చేసేవారు కూడా మరి ఏ విధంగా బతుకుతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించకుండా కేవలం ఆదాని అంబానీలకు వాళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. సామాన్యుని బతుకు మాత్రం ఛిద్రం అయిపోతూ ఉంది. మరి అందరి ప్రజలకు మాత్రం దేశ ప్రధాని గొప్పగా పిలిపించిండు. మరి పెట్రోల్, డీజిల్ ఎక్కువ తిరగొద్దు, బంగారం కొనొద్దు అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. తను మాత్రం 5 దేశాల్లో విదేశీ పర్యటనలు చేస్తూ సూటు బూటు అధికంగా ఖర్చు పెడుతూ ప్రజల ఆస్తిని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ వేతన చట్ట సవరణ చేయడమే కాకుండా కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా జూన్ 2 నుంచి 11% PRC పెంచడం జరుగుతూ ఉంది. మరి ఆర్టీసీ కార్మికులను కూడా త్వరలో విలీనం చేసే ప్రక్రియ కూడా జరగబోతోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు కార్మికులకు మరి గొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
మరి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.